సోషల్ మీడియాలో జరిగే ప్రచారాల మీద నియంత్రణ అవసరం అనేది తాజాగా ప్రభుత్వం భావించింది. ఎందుకంటే ప్రధానంగా దేవాలయాలకు సంబంధించి సాధారణంగా ప్రతి భక్తుడికి కూడా ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది. ఒకసారి ఏదైనా విషయం చెవులో పడింది అంటే అది ఖచ్చితంగా చేసి తీరాలి అని అనుకుంటారు హిందూ భక్తులు. ఇప్పుడు చాలామంది ప్రచారాలు చేస్తూ ఉంటారు కొన్ని పెద్ద పెద్ద ఆలయాలకు సంబంధించి. ఇప్పుడు మీరు ఇది వింటున్నారు అంటే ఆల్రెడీ భగవంతుడు సంకల్పించాడు, మిమ్మల్ని ఆలయానికి రమ్మని పిలుస్తున్నాడు అంటారు. అది చాలా సెంటిమెంట్గా తీసుకుంటారు. ఎన్ని పనులున్నా సరే వాళ్ళు వాటిని ఆపుకొని మరి అక్కడికి వెళ్తూ ఉంటారు. దీంతో ఇలాగ కొన్ని వేల మంది లక్షల మంది భక్తులు ఆలయాలకు క్యూ కడుతున్నారు. అయితే ఇందులో తప్పేమీ లేదు, ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం తప్పేం లేదు. కాకపోతే గతంతో పోలిస్తే ఇప్పుడు భక్తుల సంఖ్య పెరగడం, ఆ భక్తుల సంఖ్యను అంచనా వేయలేకపోవడం, అక్కడ తగిన ఏర్పాట్లు తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం ఫలితంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు కాశీబుగ్గ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం ఇదే చర్చ జరిపింది. అందుకే సోషల్ మీడియా మీద నియంత్రణ అవసరం అని భావిస్తుంది. దేవుడన్నా ఆలయాలన్నా భక్తులకి కొంత సెంటిమెంట్ అయితే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పండుగలు ప్రత్యేకమైన దినాల్లో సోషల్ మీడియాలో కొంతమంది లేనిపోని హైప్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో భక్తులు మరింత ఉత్సాహంగా ఆలయాలకు క్యూ కడుతున్నారు. ఊహించిన దానికంటే భారీగా భక్తులు వస్తున్నారు. ఆలయ సిబ్బంది కూడా ఏం చేయలేక చేతులు ఎత్తేస్తోంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే సోషల్ మీడియాలో అతిగా చూపించే వీడియోల్ని నియంత్రించాలి అనే డిమాండ్ అయితే వినిపిస్తోందట. ప్రభుత్వం కూడా సోషల్ మీడియాని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అనేది, దీనికోసం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేయాలి అనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయట. మరి ఆ దిశగా ఏమన్నా నిర్ణయం తీసుకుంటుందా? అదే కనుక చేస్తే మళ్ళీ భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్టు అవుతుంది. భక్తులకు సమాచారం చేరే విషయంలో హిందుత్వం మీద దెబ్బ కొట్టినట్టు అవుతుంది. హిందుత్వం మీద కుట్రలు జరుపుతున్నారు అనే ఆరోపణలు కూడా ఖచ్చితంగా తెర మీదకి వస్తాయి. కాకపోతే మరి వీటిని ఎలా కంట్రోల్ చేయాలి? ఎంత సంఖ్యలో భారీగా 2000 మందో 3000 మందో వస్తారనుకుంటే 20,000 మందో 25,000 మందే వస్తే అక్కడ ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అనే చర్చ, ఏది ఏమైనా సోషల్ మీడియా కొంత ఎఫెక్ట్ అయితే అవుతుంది అనే చర్చ అయితే ఖచ్చితంగా వినిపిస్తోంది.